వాస్తవంగా బీహార్ లాంటిది ప్రతిష్టాత్మకమైన ఎన్నికలైనప్పుడు, అందులో అక్కడ దాదాపు 7, 8 ఏరియాలు సీమాంచలని లేకపోతే గనక సరిహద్దు ప్రాంతాలు, పాట్నాలో ఎట్లుంటది, ఇట్లాంటి విషయాలు మన తెలుగు మీడియా బాగా చెప్తదేమో. ఇదివరకు మన తెలుగు మీడియా వివిధ రాష్ట్రాలకి 2, 3 రిపోర్టర్లను పంపించేవాళ్ళు. లేదా ఒకళ్ళకి ఇన్‌చార్జ్‌గా అప్పజెప్పి వాళ్ళకి అసిస్టెంట్‌గా ఇచ్చేవాళ్ళు. ఆళ్ళు డీటెయిల్డ్‌గా అక్కడ మొత్తం హార్డ్ వర్క్ చేసుకొని, మొత్తం ఏ ఏ ప్రాంతాల్లో గెలిచారు ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. ఈవెన్ డెస్క్‌లో దగ్గర ఉండేటటువంటి రిపోర్టర్లకు కూడా పూర్తిగా హార్డ్ వర్క్ చేసుకొని డీటెయిల్డ్‌గా మాట్లాడేవాళ్ళు. అది మేము టీవీ ఛానళ్ళలో పనిచేసినప్పుడు. ఎందుకంటే మేము ఫీల్డ్‌లోకెళ్ళి తమిళనాడు ఎన్నికలు కవర్ చేయడం, లేకపోతే ఒరిస్సా ఎన్నికలు కవర్ చేయడం ఇట్లాంటివి చేసినప్పుడు అట్లాంటి ఒక సిస్టమ్‌తో నడిచాం. ఇవాళ నిన్న చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందేంటంటే, జూబ్లీ హిల్స్ ఒక రాష్ట్ర ఎన్నికలా అనిపించింది. జూబ్లీ హిల్స్ మీద దాదాపు 7, 8 గంటల చర్చలు దాని మీద నడిచినాయి నిన్న పొద్దున్నుంచి. బీహార్ అన్నటువంటిది 15% మాత్రమే కవరేజ్ ఇవ్వబడింది. ప్రధాన ఛానల్ ఇంక్లూడింగ్ టీవీ 9తో సహా. 85% జూబ్లీ హిల్సే. ఆఫ్టర్ ఆల్ ఒక అసెంబ్లీ సీటు. ఆఫ్టర్ ఆల్ అది. దానికి ఎక్కడికి పోతున్నాం మనం? ప్రజలు కోరుకునేటటువంటిది బీహార్ ఎలక్షన్స్‌లో దేశమంతా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో, అత్యంత టెన్షన్‌గా ఉన్నటువంటి సందర్భంలో, దాన్ని తీసుకొచ్చి చివరికి నేను నేషనల్ మీడియాలో పెట్టుకు చూడాల్సొచ్చింది. వాళ్ళలో అయితే ఆహ్, అక్కడ కూడా మళ్ళీ సిస్టమ్ రిపబ్లిక్ లాంటోళ్ళేమో ఇయన్నీ ఎవరెవరు గెలుస్తున్నారు, ఎవరెవరు అడుగుతున్నారు, అంకె ఏంటి ఇది ఇచ్చుకుంటూ వచ్చాడు. మహాగఠబంధన్ అంకెది, ఎన్‌డీఏ అంకెది. అదే ఇండియా టుడే లాంటి వాళ్ళైతే మహాగఠబంధన్‌లో వచ్చిన సీట్లు ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లొచ్చినియి, అట్లాగే ఇటు వీళ్ళకి ఎన్నెన్ని సీట్లొచ్చినియి, ఇంకొంచెం చక్కగా ఇచ్చారు. ఇట్లాగ అన్నిటిని కంపేర్ చేసుకొని చూసుకుంటారు. తెలుగు ఛానల్స్ అయితే ఓ రకంగా చెప్పాలంటే ప్రయారిటీస్ మిస్ అవుతున్నాయేమో.